శివుడెందుకు విషం తాగాడు? వినాయకుడికి తెలిసిన నిజం. మహాశివుడు వినాయకుడికి ఏనుగు శిరస్సు పెట్టి ప్రాణం పోస్తాడు. అలా కొన్ని రోజుల తర్వాత ఒకరోజు శివుడు నిద్రపోతూ ఉండగా వినాయకుడు ఆడుకుంటూ శివుడి గదిలోపలికి వెళతాడు. పడుకుని ఉన్న మహాశివుడి దగ్గరికి వెళ్ళి పాదాల నుండి ముఖం వరకు ఆయన్ని నిశితంగా పరిశీలిస్తాడు. తండ్రిగారి గొంతు ఎందుకు నల్లగా ఉంది అని ఆలోచనలో పడిపోయి మెల్లగా ఆ గొంతు మీద చేయి పెడతాడు. వినాయకుడికి ఒక్క క్షణం ఆయన కళ్ల ముందు దేవతలకి రాక్షసులకి మధ్య జరిగిన సముద్రమథనం దృశ్యాలన్నీ కనబడతాయి. ఆ రోజు శివుడు ఆ భయంకరమైన విషం తాగి అనుభవించిన నొప్పిలో కేవలం 1% మాత్రమే వినాయకుడు అనుభవిస్తాడు. ఆ కొద్దిపాటి నొప్పికే వినాయకుడు తట్టుకోలేకపోతాడు. వినాయకుడు భయపడుతూ ఏడుస్తూ అమ్మా అమ్మా అని అరుస్తూ పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మా, నాన్న గొంతు ఎందుకంత నల్లగా ఉంది? నేను నాన్నగారి గొంతు మీద చెయ్యి పెట్టగానే ఏవేవో దృశ్యాలు కనబడ్డాయి అని ఏడుస్తూ చెబుతాడు. ఏం చెప్పన్రా గణేశా, మీ తండ్రిగారికి చాదస్తం చాలా ఎక్కువ. ఎక్కడో దేవతలు రాక్షసులు శత్రువుల కోసం సముద్రమథనం చేస్తుంటే అక్కడ ప్రమాదకరమైన విషం వచ్చింది. ఆ విషంతో ప్రపంచం మొత్తం నాశనమైపోతుందని దేవతలు రాక్షసులు అందరూ భయపడుతూ మీ నాన్నని కలవరిస్తుంటే ఆయన ఏమీ ఆలోచించకుండా వెళ్ళి ఆ భయంకరమైన విషాన్ని తాగాడు నాయనా. ఆ విషం మింగేస్తే ఆయనకే ప్రమాదం. అలా అని విషం బయటికి వదిలేస్తే మొత్తం లోకానికే ప్రమాదం అని ఆయన తన గొంతులోనే దాచేసుకున్నాడు. అందుకే ఆయనకి ఆ నల్లటి మచ్చ అని పార్వతీదేవి గణేశునికి చెబుతుంది. భగవంతుడు కొన్నిసార్లు మనం అనుకున్న వాళ్లకోసం ఏమీ ఆలోచించకుండా వారి సురక్షితం కోసం మనం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి. అది విన్న గణేశుడికి శివుడి గొప్పతనమేంటో అర్థమవుతుంది. ఇలాంటి వీడియోస్ కావాలి అంటే వెంటనే నా ఛానల్ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.